దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. దీనిలో ప్రతి వచనము ప్రతి మాట ప్రసంగమే. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున, విశ్రాంతి దినము శనివారము అని బైబిల్ ధృవీకరిస్తోందనటానికి ఇక్కడ ఆధారం. మొదటి దినము సృష్టి ప్రారంభ దినము, 7వ దినము విశ్రాంతి దినము. దేవుడు సృష్టిని ఆదివారాన్న ప్రారంభించాడు, శుక్రవారం సాయంకాలానికి ముగించాడు, శనివారం సబ్బాతు దినంగా ఆయన ప్రకటింపజేశాడు. అలాగే పునరుద్ధానము ఆదివారమే. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు పండుగ దినాన భూమి మీదకు రావటం కూడా ఆదివారమే. పస్కా పండుగ అనంతరం 50వ దినం సండే ఆదివారం. కనుక నూతన నిబంధనలో పునరుద్ధాన దినం పెంతెకొస్తు దినం అయిన ఆదివారాన్ని ఆరాధనా దినంగా, అపోస్తలులు కూడుకొను దినంగా ప్రత్యేకంగా జరిగిస్తూ వచ్చారు. యూదులు శనివారం కూడుకున్నారు, క్రైస్తవులు ఆదివారం కూడా కూడుకున్నారు యెరూషలేములో. విశ్రాంతి దినం క్రైస్తవునికి లేదు. ఆదివారపు ఆరాధన క్రమంగా అప్పటి నుండే బైబిల్లో మనకు కనిపిస్తోంది. కాన్స్టాంటైన్ చక్రవర్తి వచ్చిన తరువాత ఆదివారాన్ని అఫీషియల్గా వర్షిప్ డేగా, హాలిడేగా చేశాడనేది చెబుతారు. ఆదివారము తెల్లవారుచు ఉండగా ఏమి జరిగినది? మార్క్స్ వార్త 16వ అధ్యాయము మొదటి వచనంలో కూడాను ఇదే వివరణ మనకు కనిపిస్తుంది. మార్క్స్ వార్త 16వ అధ్యాయము మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే, చూడండి, విశ్రాంతి దినం ఎప్పుడు గడిచిపోయింది మీరు కంపేర్ చేయాలి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున, ఈ రెండు సెంటెన్సెస్ కూడా ఒకటే చెబుతున్నాయి. విశ్రాంతి దినం గడిచిపోయింది అంటే శుక్రవారము సాయంకాలము 6 గంటలకు విశ్రాంతి దిన ప్రవేశం, శనివారం సాయంకాలం 6 గంటలకు ఇవాళ కాలమాన ప్రకారం అయితే మనం లెక్కించినప్పుడు విశ్రాంతి దినం ముగుస్తుంది. సాటర్డే ఈవినింగ్ ఆఫ్టర్ 6 the day was called as the Sunday until the evening 6 p.m. of the Sunday. సాయంకాలం 6 గంటల వరకు ఆదివారంగానే పరిగణిస్తారు కనుక ఆదివారం ఎంటర్ అయిపోయింది. కనుక ఆదివారం ఎంటర్ అయినప్పుడు జరిగినది ఏమిటంటే, మగ్దలేన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు ఆమెకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొన్నారు. దట్ వాజ్ హ్యాపెండ్ ఆన్ ద సాటర్డే. సబ్బాతు దినం వ్యాపారం ఉండదు. సబ్బాతు దినం ఈవినింగ్ 6కి షాప్స్ తీశారని మనం గ్రహించవచ్చు. సబ్బాతు అంటే మనకు సాటర్డే మనం కౌంట్ వేస్తాం, 6 గంటల తర్వాత ఆదివారం ఎంటర్ అవుతుంది కదా. కనుక ఆదివారం ఎంటర్ అయినప్పుడు ఈవినింగ్ 6కి షాప్స్ రీఓపెన్ అవుతాయి. అప్పుడు మగ్దలేన మరియా, యాకోబు తల్లి మరియా, సలోమి ఆమెకు పూయాలని సుగంధ ద్రవ్యాలు కొన్నారు. కొన్న తర్వాత ఏం చేశారు? తెల్లవారున పెందల కడనే బయలుదేరారు. సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడు సమాధి యొద్దకు వచ్చేశారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు తెల్లవారుచూ ఉండగా మగ్దలేన మరియయు, వేరొక మరి అంటే మరియ తల్లి, యాకోబు తల్లి మరియయు సమాధి చోటాకు వచ్చారు. వచ్చేటప్పటికి 2 గాస్పుల్స్లో ఒకటే రాశాడు, ఆ సమాధి తెరవబడి ఉండుట చూస్తూ ఉన్నారు. ఆ సమాధి తెరవబడుతూ ఉండటం చూస్తున్నారు. వారు కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. మత్తయి సువార్తికుడు వీరు వెళ్ళేటప్పటికే ఆ సమాధి యొద్ద ఆ యొక్క రాయి పొర్లించి దాని మీద కూర్చున్న దూతం చూసినట్టుగా ఉంది.
మార్క్సు వార్తలో ఈ స్త్రీలు లోపలికి వెళ్ళి దూతను చూచినట్లుగా కుడివైపున ఒక పడుచువాడు తెల్లటి అంగీ ధరించి కూర్చుని అతడు మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తోంది. అటువలనే లూకాసు వార్తలో మనము ఇదే వృత్తాంతాన్ని 24వ అధ్యాయములో చూస్తాం. 23వ అధ్యాయం చివరి వచనాల్లో 23వ అధ్యాయము లూకాసు వార్త చివరి వచనాల్లో పరిమళ తైలములు సిద్ధపరిచినటువంటి కాన్సెప్ట్ రాస్తూ 24వ అధ్యాయం మొదటి వచనంలో తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని ఆ సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడుట చూచి లోపలికి వెళ్ళిరి. అచ్చట ప్రకాశమైన వస్త్రాలు ధరించిన 2 మనుషులు కనపడ్డారు. చూస్తున్నారా? లూకా దగ్గరికి వచ్చేటప్పటికి 2 మనుషులు సమాధి ముందర ఉండిన రాయి తొలగించి లోపలికి వెళ్ళినాక లోపల ఉన్నట్లుగా రాస్తున్నాడు. అలాగే యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్తలో కూడాను 20వ అధ్యాయం పునరుద్ధానాన్ని గురించి తెలియచేస్తుంది. 20వ అధ్యాయము ప్రారంభపు వచనములోనే ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలక్కడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండడం చూచిన గనుక ఆమె తిరిగి వెనకకు వెళ్ళి శిష్యులను కలుసుకున్నట్టుగా రాస్తున్నాడు. 4 సువార్తికులు వ్రాస్తున్నటువంటి మాటలు క్రోడీకరించి చూస్తున్నప్పుడు వారు ఒక క్రానలాజికల్ ఇన్సిడెంటల్ టైమింగ్ ప్రకారం రాసినట్టుగా మనకు కనిపించదు. అంటే మిగిలిన ప్రత్యక్షతలను క్రోడీకరించుకుంటూ వస్తే ఇదే యోహాను సువార్తలో మనకు మొట్టమొదట మరియకు మగ్దలేన మరియకు యేసు ప్రత్యక్షత ఇచ్చినట్లుగా ఇదే 20వ అధ్యాయము మనకు 15వ వచనం 16వ వచనాల్లో మనకు అర్థం అవుతుంది. కనుక మొదటి వచనం నుండి యోహాను 20 మొదటి వచనం నుండి చూస్తున్నప్పుడు సీమోను పేతురు దగ్గరికి ఆవిడ పరిగెత్తుకుని వెళ్ళి చెప్పి వచ్చినట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తోంది. అయితే మరియ సమాధి బయట నిలుచుని ఏడ్చి చూస్తున్నది సెకండ్ టైంగా మళ్ళీ మనకు ఇక్కడ అర్థం అవుతోంది. ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలు మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచారు అనేటువంటి సంఘటన ఐడెంటిఫై చేయటానికి ఉన్నటువంటి ఒకే ఒక ఎవిడెన్స్ ఏమిటంటే ఆ టూంబుకు ముఖమున పెట్టబడిన పెద్ద రాయి. ఆ రాయి తొలగించబడి ఉన్నట్లుగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం కనిపిస్తోంది. అదేమిటంటే ఆ దేవదూత రాయి పొరలించి దాని మీద కూర్చున్నాడు. అతని యొక్క స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉంది. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి 2 కనెక్ట్ అవుతున్న మాటలను చూస్తే గనక ఆ రానువ వారు అక్కడే చచ్చి పడి ఉన్నట్లుగా ఉన్నారు. దే ఆర్ అలైవ్ బట్ దే వర్ లైక్ ద డెడ్ పీపుల్, డెడ్ మెన్. చచ్చినట్టుగా పడున్నారు, ఇక చావలేదు వాడు. అర్థమవుతుందా? అప్పుడు దూత వారితో మీరు భయపడకండి. వాళ్ళు భయపడి అట్లా పడి చచ్చినట్టుగా ఉన్నారు, మీరైతే భయపడకండి. అర్థమవుతుందా? మీరు భయపడకండి. వాళ్ళు భయంతో చచ్చినట్టుగా పడి ఉన్నారు, ఓకే, మీరు భయపడకండి. అర్థమవుతుందా? కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క సమాధి యొద్దకు స్త్రీలు వచ్చేటప్పటికే పునరుద్ధానమైనది. పునరుద్ధానం జరిగింది. ప్రభువు లేరు అక్కడ. ప్రభువు ఆ సమాధిలో లేరు. ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి, ఆయన గలలేకి వెళుతున్నాడని చెప్పి ఆ దేవదూత చెబుతున్నట్లుగా మనకు 7వ వచనం సాక్ష్యం ఇస్తుంది. కనుక ఆ స్త్రీలతో దేవదూత సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారు, నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి
త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుతూ ఉన్నాడు, అక్కడ మీరు ఆయన చూస్తారు. ఇదిగో మీతో చెప్పి తిని అని అనెను. ఇదిగో మీతో చెప్పి తిని అని అనెను. See, I have told you, I am appointed to tell you about the news of resurrection. అర్థమవుతుందా? దేవదూత తాను చేసిన పని చేసి వాళ్ళకి చెప్పిన తర్వాత I have told you, ఇదిగో నేను మీకు చెప్పాను. He is reconfirming the news. నేను మీకు చెప్పాను అంటున్నప్పుడు ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ జాబ్, ఐఎమ్ అపాయింటెడ్ ఫర్ దిస్ జాబ్ బై గాడ్ అనేది అక్కడ ఒప్పుకుంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆ ప్రభువును వారు అక్కడ చూడలేదు. అయితే సమాధి యొద్ద మిగిలిన స్త్రీలు వెళ్ళి చెప్పారు, అపోస్తలులకు చెప్పారు. కానీ సమాధి యొద్ద మరియ మాత్రం మిగిలిపోయింది, మగ్దలేన మరియ. అక్కడ యోహాను సువార్తలో ఆ వివరం స్పష్టంగా కనిపిస్తోంది. యేసుక్రీస్తు ప్రభువారు మరియకు మొట్టమొదటి ప్రత్యక్షత అనుగ్రహించారు. ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు ఆయన పండుకొన్న స్థలం చూడండి అన్నాడు. పండుకున్నారు అనే పదం బ్రతికిన వారి గురించి మాట్లాడతారో చనిపోయిన వారిని గురించా? యేసు భౌతిక మరణం పొంది వస్త్రంలో చుట్టబడి శవంగా పండబెట్టబడినప్పటికీ దేవదూత ఆయన మరణాన్ని అడ్మిట్ చేయట్లే ఆఫీస్లో, తన ఆఫీస్లో ఏమంటోంది? ఆయన పండుకున్న స్థలం అనంది. కనుక ఆయన ఎల్లవేళలా సజీవుడే, ఆయనకు మరణం ఎక్కడిది? ఆయన మృతుడయ్యాడు కానీ యుగయుగములు ఆయన సజీవుడే. He experienced the physical death as well as the spiritual death. Even though he experienced the both deaths, he is alive because he is sinless man and sinless son of God. పాపము తెలియని వాడు కనుక ఆయనకు మరణమే ఉన్నది. But he experienced the death, spiritual death as well as physical death. భౌతిక మరణము, శారీరక మరణము మానవుని కొరకు యేసు అనుభవించాడు తప్ప ఆయన నిత్యము సజీవుడే, ఆయన పాపం ఎరుగని వాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువును ఆ దూత మాట్లాడుతున్నప్పుడు ఆయన పండుకొనిన స్థలం చూడండి అనే మాట్లాడాడు. త్వరగా వెళ్ళండి, మృతులలో నుండి లేచాడని శిష్యులకు తెలియచెప్పండి. దిస్ ఈస్ ద ఓన్లీ మెసేజ్ ఫర్ ద చర్చ్ టు టెల్ ద వరల్డ్ that Jesus rose again from the dead. It's urgent news to everyone on the earth. భూమి మీద ఉన్న ప్రతి మానవునికి ఆ అత్యవసరంగా వెనువెంటనే తెలియచేయవలసినటువంటి సమాచారం ఏమిటంటే the resurrection of Jesus Christ, which is the hope of the humanity. మానవులకు నిరీక్షణ అయినటువంటి ఆ పునరుద్ధానాన్ని గురించే మనం చెప్పాలి. యేసు పునరుద్ధానము, మృతులలో నుండి మనం లేస్తామనే నిరీక్షణని మనకు వశం చేసింది అదే శుభవార్త. దీనినే మనం చెప్పాలి. కనుక వాట్ ఈస్ గుడ్ న్యూస్? ఏమిటి సువార్త? మరణము నుండి తప్పించబడి, మరణము నుండి విమోచించబడి, మరణమును జయించి మృతులలో నుండి తిరిగి లేచిన అనుభవానికి యేసు వచ్చాడు. నిన్ను తీసుకొని రావటం కొరకు ఆయన అనుభవానికి వచ్చాడనేది చెప్పటమే సువార్త. ప్రతి పాపమునకు శిక్ష విధించబడింది యేసు శరీరమున. మరణము యొక్క ముళ్ళు అయిన పాపమునకు బలమైనటువంటి ధర్మశాస్త్రము కొట్టివేయబడింది, పాపం విరిచివేయబడింది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. మరణము యొక్క ముళ్ళు ప్రభు విరిచివేశాడు. పాపానుకున్న బలం ధర్మశాస్త్రం దాన్ని కొట్టేశాడు. పాపము యొక్క మనం దాస్యములోనికి తీసుకున్న అపవాదిని నశింపజేశాడు శిలువలో. మనుషులకు తిరిగి దేవునితో సంబంధాన్ని తన యందు నెలకొల్పాడు. దాట్ ఈస్ గాస్పల్. సువార్త అనగా ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు నామమునందల విశ్వాసము ద్వారా తిరిగి దేవునితో అనుసంధానం చేయబడి ఆత్మలో మరలా తిరిగి పునరుజ్జీవితాన్ని కలిగిన అనుభవానికి ప్రభువు
విశ్వాసిని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లేవనెత్తుతున్నాడు. అది సువార్త యొక్క అర్థం. కనుక తనను ఎందరు అంగీకరించినో వారందరికీ పరిశుద్ధాత్ముడిని వరంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హూ బిలీవ్ ఇన్ హిమ్. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు ఒక వరముగా అనుగ్రహిస్తున్నాడు. యాజ్ ఎ గిఫ్ట్ దేవుని వరముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. The Holy Spirit God will dwell in the new nature of the spirit of a human being. మానవుని యొక్క అంతరంగములో ఒక నూతన స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పరుచుకొని దాని యందు శాశ్వత నివాసం చేస్తూ ఉంటాడు. తొలగిపోని సంబంధం యేసుక్రీస్తు ప్రభు దేవునితో మనకు ఏర్పాటు చేశాడు. ఏమి చేసినా తొలగిపోని సంబంధం, ఏమి చేసినా తొలగిపోని సంబంధం. ఆదామైతే పాపం చేసి దేవునితో సంబంధం విషయంలో ఎడబాటు కలిగి ఉన్నాడు. కానీ విశ్వాసి అయితే యేసుక్రీస్తు శిలువ వలన పరిశుద్ధాత్మను సంచకరువుగా కలిగి ఉన్నందున పాపము చేసినప్పటికీ కూడాను విశ్వాసి యొక్క జీవితంలో దేవునితో సంబంధములో తెగిపోవటం ఉండదు. సహవాసములో ఎడబాటే గాని సంబంధంలో ఎడబాటు రాదు. This is the miraculous action in the cross and the resurrection of Jesus. ఇదే యేసుక్రీస్తు శిలువ యొక్క మరణములోను శిలువలోను పునరుద్ధానములోను విశ్వాసికి సంభవించినటువంటి మహోన్నతమైన మహా అద్భుతం. You will not die. ఆదికాండం 2:10 పండు తిన్న దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. You will surely die. కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు, ఎన్నటికీ చనిపోడు. బిలీవర్ నెవర్ డై స్పిరిచువల్లీ. వండర్ఫుల్ థింగ్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్ అండ్ ద రెజరెక్షన్. యేసు యొక్క శిలువలో పునరుద్ధానంలో మహా అద్భుతం కలిగింది. అది విడదీయరానటువంటి సంబంధాన్ని దేవునితో ఏర్పరిచింది. కనుక మనల్ని ఎవరు టచ్ చేయలేరు. ఉన్నవైనా రాబో ఉన్నవైనా మరణమైనా ఏదైనా మన ఆత్మను దేవుని నుండి వేరు చేయలేవు. ఇట్ ఈస్ వెల్డెడ్ టు గాడ్. ఇట్ ఈస్ వెల్డెడ్ టు గాడ్. దేవునితో వెల్డ్ చేయబడ్డామండి మనం. నో సెపరేషన్. విశ్వాసి దేవుని నుండి దూరం కాడు. సహవాసంలో దూరమే కానీ సంబంధంలో దూరం కాదు. కనుక ఆయన తిరిగి లేచాడని గలిలయకు మీకంటే ముందు వెళుతున్నాడని అక్కడ మీరు ఆయన చూస్తారు. ఇదిగో మీతో చెప్పాను. యు విల్ సీ హిమ్. దెన్ గో క్విక్లీ అండ్ టెల్ హిస్ డిసైపుల్స్ దట్ హీ హ్యాస్ రిజన్ ఫ్రమ్ ద డెడ్ అండ్ బిహోల్డ్ హీ ఈస్ గోయింగ్ బిఫోర్ యూ టు గలిలీ. హీ ఈస్ గోయింగ్ బిఫోర్ యూ టు గలిలీ. There you will see him. See, I have told you. See, I have told you. ఇదిగో నేను మీకు చెప్పేశాను. ఆయన మీకంటే ముందు గలిలయకి వెళ్ళిపోతున్నాడు. సత్యవంతుడైన దేవుడు అండి. నేను మిమ్మల్ని గలిలయలో కలుసుకుంటానని శిష్యులతో చెప్పిన ప్రభువు వాళ్ళకు సమాచారం ఇంకా వెళ్ళకముందే గలిలయకి వెళ్ళిపోతున్నాడు. దాట్ ఈజ్ ఇంటెగ్రిటీ. దట్ ఈజ్ ఇంటెగ్రిటీ. వన్స్ హీ వాజ్ టేకెన్ డెసిషన్, దట్ ఈస్ ఫైనల్ ఫర్ హిమ్. పరిస్థితులతో సంబంధం లేదు. శిష్యులకు దేవదూత చెప్పాలి, దేవదూత స్త్రీలకు చెప్పాలి, స్త్రీలు వెళ్ళి శిష్యులకు చెప్పాలి, శిష్యులు వెళ్ళి నమ్మిన తర్వాత అక్కడికి రావాలి గలిలయకు. ఈ ప్రాసెస్ అంత అయినాక మనం బయలుదేరదాంలే అని ఆయన అనుకోలా. ఆయన వారికంటే ముందుగా గలిలయకు పోతూ ఉన్నాడు. దాట్ ఈస్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ జీసస్. కనుక యథార్థత అంటే ఏమిటి? మాట ఇస్తే పరిస్థితులను బట్టి కాదు నెరవేర్చేది. మాట ఇచ్చాం, పరిస్థితులకు అతీతంగా నెరవేర్చడం ఇంటెగ్రిటీ. క్రైస్తవుడు అట్టి ఇంటెగ్రిటీ కలిగి ఉండాలి. సోదరుడా, సోదరి, దేవుడు మనకు శాశ్వతమైన ఆనందాన్ని, సంపూర్ణమైన క్షమాపణను శిలువలో అనుగ్రహించాడు. మనము పాతాళము నుండి, మరణము నుండి, నరకము నుండి తప్పించబడ్డాము. నిత్య జీవమునకు వారసులంగా యేసయ్య చేత అనుగ్రహించబడ్డాము.
అనే సంఘటన విషయము మీ అంతరంగాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని ఉంచేదిగా ఉండాలి. మీ జీవితంలో యేసు ఇచ్చిన సమాధానము, యేసు ఇచ్చిన శాంతి లోకం ఇచ్చే శాంతి కాదు. నేను నిన్నటి దినం బ్రహ్మకుమారి సిస్టర్ శివాని గారు వివేక్ ఓబరాయ్ అనే ఆయనతో చేసిన ఇంటర్వ్యూలో శాంతి, ఆనందం, హ్యాపీనెస్ ఇన్ హార్ట్ అనే డిస్కషన్ పూర్తిగా విన్నాను. 30 నిమిషాలు నిడివి ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ అది నేను విన్నాను. అందులో క్రియేటర్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ అని ఆమె మనం చాయిస్ని బట్టి మనం ఎట్లా హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకుంటున్నాం అనేది ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ బైబిల్ టెల్స్ మోర్ దాన్ దాట్. దానికంటే ఒక మెట్టు పైన బైబిల్ చెప్పింది. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే, దేవుడు హృదయములో అనుగ్రహించినటువంటి శాంతి ఒక వ్యక్తి యొక్క పాపమును గూర్చిన క్షమాపణ గూర్చినది, మరియు నూతన జీవితం యొక్క అష్యూరెన్స్తో కూడినటువంటిది. కనుక మన చాయిసెస్ రిఫ్లెక్ట్స్ అయ్యేటప్పుడు అవర్ క్యారెక్టర్ బేస్డ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ అవర్ సెల్ఫ్స్. మనం దేవునిపై ఆధారపడి మన అంతరంగం మనం చాయిసెస్ని రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు we never feel unhappy even though we receive uncomfort in our lives. మన జీవితాల్లో మనము సరైన సౌఖ్యం పొందకపోయినా మన హృదయమున దేవుని యందలి నిరీక్షణ మనకు ఆనందాన్ని మిగులుస్తుంది. కనుక ఈ మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలము తినినందున మానవుడు ఈ 2 చాయిసెస్, పాజిటివ్ అండ్ నెగిటివ్ చాయిసెస్ రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. కానీ రక్షించబడిన వాడు ఒక మెట్టు పైకి వెళ్ళి నెగటివిటీని కూడాను పాజిటివ్గా చూడగలిగే వాడుగా తయారవుతాడు. దాట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ హార్ట్. అది పరిశుద్ధాత్మను ద్వారా ఒక విశ్వాసి యొక్క హృదయంలో జనిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు దొంగలు దూషించారు. అది ఆయన్ని సాధారణంగా హర్ట్ చేయాలి, కానీ హర్ట్ చేయలేదు. ఎందుకని అనగా ఆయన దేవునిపై ఆధారపడినాడు. అగాపే ప్రేమ ఆయన హృదయంలో నింపబడినది ఆ దొంగను క్షమించేటట్టుగా చేసింది. There the God can help a believer or human being to lead the life of victorious life over the sin. పాపం మీద మానవుడికి జయ జీవితం కలిగేటట్టుగా దేవుడు చేస్తాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సిలువ, యేసు పునరుత్థానం ఈ అనుభవానికి మానవుడిని తీసుకొని వస్తుంది. మరణము దుఃఖాన్ని మిగులుస్తుంది. అవిశ్వాసులకు మరణము ఆనందాన్ని ఇస్తుంది. విశ్వాసులకు మరణాన్ని గుర్చినటువంటి ఆ అనుభవం, భౌతిక మరణములో కలిగిన ఆ గొప్ప కృప విశ్వాసి మననం చేసుకున్నప్పుడు శారీరక మరణాన్ని స్వాగతించగలుగుతాడు. దాన్ని దుఃఖంగా భావించడు. నిరీక్షణ లేని ఇతరులు థింక్ చేసినట్టుగా, ఆలోచించినట్లుగా, రెస్పాండ్ అయినట్టుగా, స్టిమ్యులేట్ అయినట్టుగా విశ్వాసి స్టిమ్యులేట్ అవ్వడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముని యొక్క కాపుదలలో విశ్వాసి హృదయం ఉంటుంది. అందుకే గాయము చేయబడను నేనే, గాయము కట్టువాడను నేనే అన్నాడు ఆయన. కనుక గాడ్ విల్ బీ ద కంఫర్టర్ ఫర్ ద హ్యూమన్ హార్ట్. కనుక ఇది మనకు పునరుద్ధానంలో దొరికిన గొప్ప భాగ్యము అని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. 8వ వచనం వద్దకు వచ్చేటప్పటికి, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి ఎదురుని తిరిగి వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానం తెలుప పరిగెత్తుతున్నారు. దే ఆర్ రన్నింగ్. 8వ వచనం, సో దే డిపార్టెడ్ క్విక్లీ ఫ్రమ్ ద టూమ్ విత్ ఫియర్ అండ్ గ్రేట్ జాయ్. ప్లీజ్ అండర్స్టాండ్. దయచేసి అర్థం చేసుకోండి. వారు భయపడ్డారు జరిగిన వాటికి, కానీ
విత్ గ్రేట్ జాయ్ దే ఎంజాయ్డ్, దే ఫెల్ట్ హ్యాపీ. భయానికి ఆనందానికి ఎట్లా పసుకుద్దండి? వాళ్ళు భయపడింది ఎందుకు తెలుసు? యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడు. ఎట్లా దీన్ని అర్థం చేసుకోగలం? అది భయం వాళ్ళకు వచ్చింది, అంతేగాని ఏదో నెగటివ్ భయం కాదు. అది ప్రభువు పట్ల వారికి అత్యధికమైన భయం కలిగింది. ఓ పక్కన యేసు తిరిగి లేచాడనే అద్భుతమైనటువంటి ఆనందము వారికి కలిగింది. అండ్ ర్యాన్ టు టెల్ హిస్ డిసైపుల్స్, వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు. నేను ఇక్కడ ఆపుతున్నాను. రేపు వాక్య భాగంలో యేసు పరిగెత్తుతున్న వారిని ఆపి వారితో మాట్లాడాడు. వారితో మాట్లాడిన మాట రేపు ధ్యానం చేద్దాము. యేసుక్రీస్తునందున్నవాడు నూతన సృష్టిగా మారుతాడు. మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలము వలన కలుగు పరిస్థితుల నుండి విమోచించబడి పరిశుద్ధాత్మని చేత నడిపించబడేటువంటి ఒక నూతన అనుభవానికి విశ్వాసి వస్తాడు. ఇదే అవిశ్వాసికి విశ్వాసికి వ్యత్యాసం. గ్రహించ ప్రార్థన. 8వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు మృతునందిన తరువాత అరమితయియ అను గ్రామానికి చెందిన యోసేపు అను ఒక ధనవంతుడు, సజ్జనుడు, నీతిమంతుడు, రోమియులు యూదులు చేసిన సిలువకు ఒప్పుకొనని వాడు, యేసునకు రహస్య శిష్యుడు అయిన యోసేపు పిలాతును యేసు శరీరం అడిగి తన కొరకు తొలిపించుకున్న నూతన రాతి సమాధిలో నీకోదేము అతనితో కూడా కలిసి రాగా 150 సేరుల ఎత్తు సుగంధ ద్రవ్యాలతో నూతన వస్త్రంలో ఆయన దేహాన్ని చుట్టి సమాధి చేశారు. ఆ సమాధిని మతనాయకులు సీలు వేయించి రోమా సైనికులు రాణువ వారితో బంట్రోతులతో కాపలా పెట్టారు. యేసు తాను ముందుగానే మరణించక ముందుగానే చెప్పినట్లు విశ్రాంతి దినం అనంతరం ఆదివారమున ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధానం శారీరక పునరుద్ధానం. ఆత్మ, ప్రాణము, శరీరము ఏకమైన సందర్భం. యేసు జీవించి ఉన్నప్పుడు మునుపటి కాలాన ఉన్న భౌతిక శరీరం మనుషుల వంటి రక్తమాంసములు కలిగిన శరీరమే. యేసు మృతులలో నుండి తిరిగి లేచిన తరువాత ఆయన మహిమ దేహాన్ని కలిగి ఉన్నారు. ఆయన మహిమ దేహాన్ని కలిగి ఉన్నాడు. ఆయన దేహము మెటీరియల్ గుండా పాస్ అవుతుంది. తలుపులు వేసుంటే అవతలకు వచ్చింది, తలుపులు వేసున్నా లోపలికి వస్తుంది. అటువంటి దేహం. ఆయన మొట్టమొదట మగ్దలేనుకు కనపడినట్టుగా యోహాను రాశాడు. అలాగే సమాధి యొద్ద నుండి కొందరు స్త్రీలు వెనకకెడుతున్నారు. మగ్దలేనే అక్కడ మిగిలిపోయినది సమాధి యొద్ద. మిగిలిన స్త్రీలు దేవదూత యొక్క మాట విని వెనుకకు తిరిగి వెళుతున్నారు. వారి యొక్క అనుభవం మిశ్రితానుభవం, అద్భుతమైన అనుభవం. ఇది సాధారణంగా ఎక్కడ కనపడనటువంటి స్టేట్మెంట్. అందుకే నేను మరలా 8వ వచనం చెప్పాలని ఆగాను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచూ ఉన్నారు. వారెవరో మనం చూసాం. వారందరూ స్త్రీలే. వారేం చేస్తున్నారంటే పరుగు పెడుతున్నారు.
శిష్యులు ఉన్న ప్రాంతం వైపు పరుగులు పెడుతున్నారు సమాధి వద్ద నుండి. అయితే వారు భయముతోనూ మహా ఆనందముతోనూ ఏకకాలములో ఈ రెండు ఫీలింగ్స్, భావనలు కలిగి ఉన్నారు. ఈ రెండు ఫీలింగ్స్ ఏకకాలంలో ఎట్లా సాధ్యం? అది విచిత్రం. ఇంగ్లీష్లో రాస్తున్నాడు, సో దే డిపార్టెడ్ క్విక్లీ ఫ్రమ్ ద టూమ్ విత్ ఫియర్ అండ్ గ్రేట్ జాయ్. ఫియర్ ఈజ్ డిఫరెంట్ అండ్ జాయ్ ఈజ్ డిఫరెంట్. గ్రేట్ జాయ్ అంటే మహా ఆనందము, భయము మహా ఆనందము, టూ different feelings at a time. That is the miracle. అది ఇక్కడ ఆలోచించాల్సింది. కనుక ఏమిటి భయం? ఏమిటి భయం? దేవదూతను చూసినప్పుడు కలిగిన భయమా? యేసు మృతులలో నుండి తిరిగి లేచాడు అని అంటే ఏమిటో తెలిసిన? ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ జీసస్ ఈజ్ గాడ్. So that they feared. అర్థమవుతుందా? ఎందుకు భయము? ఇశ్రాయేలు జనాంగం సీనాయి పర్వతము మీదకు యెహోవా దేవుడు దిగి వస్తున్నప్పుడు ఆ కొండ ప్రాంతం అంతా కూడా మేఘంతో కప్పబడి ఎర్రని అగ్ని వలె కనబడుతూ ధూమ్రంతో నిండిపోయి మెరుపులలో నుండి ఉరుములతో కూడిన ఒక శబ్దం స్పష్టంగా మోషేతో మాట్లాడుతుంటే వారికి భయం కలిగింది. అదే ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా. దే న్యూ దట్ జీసస్ ఈజ్ గాడ్. 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి 3.5 సంవత్సరాలు వారి చేత సేవలు అందుకుని, వారి చేత పోషించబడి, వారి చేత ఆదరించబడి, వారితో స్నేహం చేసిన వాడు దేవుడు అనే భావన వచ్చేటప్పటికి వారికి భయం కలుగుతుంది. మీకు విషయం తెలుసా? ఈ అనుభవం ప్రతి విశ్వాసిలో ఉంటుంది. దేవుడు నాతో ఉన్నాడు, ఐ మస్ట్ బి కేర్ఫుల్, ఐ మస్ట్ బి ఫియర్ఫుల్ టు హిమ్. నేను జాగ్రత్తగా ఉండాలి, నా ప్రభు నాతో ఉన్నాడు అనే భావన పలుమార్లు నా అనుభవంలో నేను చూచాను. ఒక్కొక్క పర్యాయం అయితే భయం కలుగుతుంది. ఆయన ప్రెజెన్స్, ఆయన పర్ఫెక్ట్ ప్రెజెన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు నా ప్రభు ఉన్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు. రైట్ ఇమీడియట్ హీ ఈస్ గివింగ్ హిజ్ ఆన్సర్స్ అండ్ జడ్జిమెంట్స్. అది చూస్తున్నప్పుడు భయం కలుగుతుంది. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో ఎందుకు దేవునికి భయపడ్డారో తెలుసా? ఐగుప్తీయుల మీద దేవుడు పంపిస్తున్న తెగుళ్ళు కనులారా చూచినప్పుడు దే సా ద పవర్ ఆఫ్ గాడ్ ఓపెన్లీ. దే ఫియర్డ్ గాడ్. వారు భయపడ్డారు. దేవా, మోషే ఏం చెబితే అది వింటాం దేవుడా అని అన్నారు. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫియర్ అట్ ద సేమ్ టైమ్ అండ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రేట్ జాయ్. మహా ఆనందం. ఎందుకో తెలుసా? ఆయన మాకు దొరికాడు, మృతుల్లో నుండి లేచాడు. మా ప్రభు, మా యేసు లేచాడు. ఆయన దారుణంగా చంపబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానం మహా ఆనందాన్ని ఇచ్చేస్తోంది.
Old Testament saints' hope is resurrection on the end day. చివరి దినాన మృతులలో నుండి లేస్తాం అనేటువంటి వారి అభిప్రాయం వల్ల ఒక్కసారిగా క్రీస్తు యేసునందు మాకు పునరుద్ధానం ఉన్నది. The resurrection of Jesus Christ proved that there is a resurrection for believer also. విశ్వసించిన వారికి క్రీస్తు రాకడలో చక్కటి పునరుద్ధాన నిరీక్షణ ఉన్నది అని అర్థమైనప్పుడు వారు సంతోషించారు. మహా ఆనందం. 2007 సంవత్సరంలో మా కుటుంబంలో మేము అమ్మ నాన్న 4 సంతానం, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. అందరికంటే చిన్నవాడు మా తమ్ముడు కారుపాటి సుధాకర్ గారు లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు చనిపోయినాడు. మా అందరికంటే చిన్నవాడు మా ఇంట్లో అందరికంటే ముందు చనిపోయాడు. 10 years అవుతోంది, 9 completed years, 10th year. At that time we cried a lot. చాలా దుఃఖపడ్డాం. గత మాసం అమ్మ చనిపోయింది కనుక ప్రభువు సన్నిధికి ఒక్కొక్కరు చేరుతున్నారు గృహంలో అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది? గ్రేట్ జాయ్. The death of my mother brought us the great joy that my mother is with God and with my brother. కనుక death never brings any sadness to the believer. అర్థమవుతుందా? దావీదు పిలిచి చెప్పేశాడు ఏమని? నేను పితరులు పోవు మార్గాన పోతున్నాను. అబ్రహాము పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అన్నాడు. కనుక రిజరెక్షన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మహా ఆనందాన్ని ఇచ్చిందండి. ఇదే క్రైస్తవులకున్న గొప్ప ఆనందం. ఇది ఎవ్వరూ తొలగించలేని ఆనందం. ఒకళ్ళు చెప్తే భయపడేది కాదు దేవునికి. దేవుని ఎరిగిన వాడు భయపడుతూనే ఉంటాడు, వణుకుతూనే ఉంటాడు. అందుకే యెషయా భక్తుడు చెప్పాడు, ఎవడు నా నామమును విని నా సన్నిధిని భయపడుతూ వణుకుతూ ఉంటాడో వాణ్ణే నేను దర్శిస్తున్నాను అన్నాడు. భయం. హోరేబు పర్వతం దగ్గర మోషే దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ మండుచున్న పొదలో నుండి ఒక స్వరం నేను దేవుణ్ణి మాట్లాడుతున్నప్పుడు మోషే ఆ వైపు చూడ వెరచి ముఖము త్రిప్పుకొనెను అని రాసింది. వెరచి అంటే భయపడి ముఖాన్ని తిప్పుకున్నాడు. మరణం అనే భయం. దేవుని చూచిన వాడు బ్రతుకడు కాబట్టి మోషే తల తిప్పుకుంటున్నాడు. గాడ్స్ ప్రజెన్స్ మన మధ్యలో ఉందంటే ఇశ్రాయేలీయులు గడగడగడగడాడిపోయారండి. భయం. కనుక అది సైతాను వల్ల వచ్చిన భయమో, పాపం వల్ల వచ్చిన భయమో, లేకపోతే నష్టం అవుతోందని వచ్చే భయమో కాదండి. దేవాది దేవుని సన్నిధి దొరికిందనే భయం. దేవాది దేవుని సన్నిధి దొరికిందనే భయం. దేవాది దేవుడు నా హృదయాన్ని ఉన్నాడు అనేటువంటి ఆనందం. దిస్ ఈజ్ ద క్రిస్టియానిటీ. ఇదండి క్రైస్తవ్యము అనంటే. ఆదివారం గుడికెళ్ళి చప్పట్లు కొట్టి చేతులు పైకెత్తి కానుకలేసి సిలువ మెడలో వేసుకొని తెల్లగొడ్డలు వేసుకొని బైబిల్ చేత పట్టుకొని మేము క్రైస్తవులను డబ్బా కొడితే క్రైస్తవుడు కాదు. You need to experience God in your life. Then only you will be a Christian. అప్పుడు నువ్వు క్రైస్తవుడివి, లేకపోతే కాదు. దేవునితో హనోకు నడిచాడంటే ఏమిటి అర్థం? వాక్ విత్ గాడ్, స్టే విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్ ఇన్ స్పిరిట్. మీరు నిజంగా విశ్వాసులైతే
యేసుక్రీస్తు మీ హృదయమందు నిలిచి ఉన్నాడో లేడో మీరే పరీక్షించి చూచుకోండి. పౌలు ఛాలెంజ్ చేశాడండి సంఘాలను. దే ఎక్స్పీరియన్స్డ్ జీసస్. వారు యేసును అనుభవిస్తున్నారు. అక్కడ వాళ్ళు పరిగెత్తుతున్నారు. వారి భావన అది. ఆ సందర్భంలో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పాను. యేసు వారిని ఎదుర్కొని శుభము అని చెప్పాను. ఇంగ్లీష్ బైబిల్లో గ్రీటింగ్స్ అన్నాడు. ప్రభువు మనకు శుభాన్ని ఇచ్చేవాడు. విశ్వసించిన వారికి శుభము కలుగుతుంది. శుభము కలుగుతుంది అంటే లాభం కాదు. శుభము కలుగుతుంది అంటే మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ ఆర్ పొజిషన్ కాదు. అర్థమవుతుందా? కనుక శుభం కలుగుతుంది అంటే అర్థం ఏంటంటే గాడ్స్ ప్రెజెన్స్ విల్ బి విత్ యూ. దట్ ఈస్ ద మీనింగ్. దేవుడు మీతో కూడా ఉన్నాడు. దట్ ఈస్ ద గ్రీటింగ్. ఇమ్మాన్యుయల్ అనే మాటకు అర్థం అదే. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. అట్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద ఎర్త్ అండి. ఉన్న అనుభవాలలోకెల్లా అతి ఉత్కృష్టమైన అనుభవం దేవుడు మనతో ఉండటం, మనము దేవునితో ఉండటం. ఇది లోకానికి అర్థం కాదు. యూ కాంట్ ప్రూవ్ ఇట్ టు ద వరల్డ్ బై సంథింగ్ టు షో దెమ్. ఏదో వాళ్ళకు చూపించి ఒప్పించలేమండి. బట్ దే విల్ నో. యాకోబునకు దేవుడు తోడుగా ఉన్నాడని లాబాను స్పష్టముగా తెలుసుకున్నాడు. యాకోబును బట్టి తనను దేవుడు ఆశీర్వదించాడని లాబాను స్పష్టంగా గ్రహించగలిగాడు. యోసేపును బట్టి ఫరో దీవించబడ్డాడని ఫరో స్పష్టంగా తెలుసుకోగలిగాడు. అర్థమవుతుందా? The people will experience God in your life. That is the tremendous, excellent understanding about God in their life also. వారి జీవితాల్లో కూడా యేసు నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు అనే అనుభవం అన్యులు తెలుసుకుంటారు. అర్థం చేసుకోండి. కాబట్టి యేసు వారిని ఎదుర్కొని శుభమని చెప్పేగా వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కిరి. యూదులు ఎన్నడూ ఒక మానవునికి మ్రొక్కరు. ఇంగ్లీష్ బైబిల్లో వ్రాసిన మాట చదువుతాను. అండ్ దే కేమ్ అప్ అండ్ టుక్ హోల్డ్ ఆఫ్ హిజ్ ఫీట్ అండ్ వర్షిప్డ్ హిమ్. Jews worship God Almighty only. Jews worship God Almighty only. మరి అటువంటప్పుడు ఈ స్త్రీలు ఎందుకు మ్రొక్కారు? Why they worshipped? రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చెబుతోంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. పౌలు రోమా సంఘానికి రాశాడు. హూ ఈజ్ దిస్ జీసస్? యేసు ఎవరనగా ఆయన సర్వాధికారి అయిన దేవుడు. తీతుకునకు పౌలు రాసినప్పుడు ఆయన మహాదేవుడు, మన రక్షకుడు అని వ్రాశాడు. సోదరుడా, సోదరి, ఆయన మహాదేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. యెషయా చెప్పాడు, బలవంతుడైన దేవుడు. ఆయన నరావతారికి వచ్చాడు. మృతులలో నుండి లేచిన తరువాత వారు ఆయనను మ్రొక్కారు. కేవలం మృతులలో నుండి యేసు లేచినాక ఇదొక్కసారే కాదు మ్రొక్కింది, శిష్యులు మ్రొక్కారు. అలాగే గలిలయ కొండ దగ్గర ఆ యొక్క ప్రాంతంలో ఒలీవ కొండ నుండి ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు
అక్కడ అనేకులు ఆయనకు వర్షిప్ చేశారు. కొందరు సందేహించిరి గాని కొందరు మొక్కిరి, కొందరు ఆరాధన చేశారు. హీ యాక్సెప్టెడ్ ద వర్షిప్. పాత నిబంధనలో కూడాను సంసోను తల్లిదండ్రులు సంసోను జనన విషయాన్ని చెప్పటానికి వచ్చిన యెహోవా దూతకు బలి ఇచ్చినప్పుడు ఆ దూత ఆ బలిని కన్జ్యూమ్ చేశాడు, అంగీకరించాడు. ఆకాశము నుండి అగ్నిని దింపి దహింపజేసి యాక్సెప్ట్ చేశాడు. బైబిల్ అంతా కూడా యేసుక్రీస్తు దేవుడు అనే ప్రత్యక్షతలే వ్రాయబడ్డాయి. నిన్న ఒక డిబేట్ టీవీ 9లో చాలా స్ట్రాంగ్ డిబేట్ జరగటం నేను చూశాను. ఒక దేవుని గూర్చి మరొక భక్తుడు ఎవరో ఒక పెద్ద ఆయన దేవుడు కాదంటే దాని మీద పెద్ద రగడతో కూడిన చర్చ. వారు హైదరాబాద్ వస్తుంటే రానివ్వమని కొందరు, ఎందుకు రానివ్వరని కొందరు. ఈ ప్రశ్నే యేసుక్రీస్తు దేవుడా అని అడిగిన ప్రశ్నకు బైబిల్ గ్రంథం చాలా తేటగా అనేకమైన రుజువులతో ఆయన పునరుద్ధానము ద్వారా దేవుడని రుజువు కల్పిస్తాంది. Jesus was proved as God because of his resurrection. ఆయన పునరుద్ధానాన్ని బట్టి మహాప్రభావము చేత ఆయన దేవునిగా నిరూపణ అయ్యాడు. సోదరుడా, సోదరి, ఆయనను ఆరాధించారు. వారు ఆరాధించినప్పుడు యేసు అంటున్నారు, భయపడకండి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళాలనియు వారు అక్కడ నన్ను చూస్తారనియు వారికి తెలపండి అని. ఎంత గొప్ప మాట అండి. సిలువ సంభవించి అప్పటికి 3-4 దినాలు కదా. శిష్యులు ఆయనను వదిలిపెట్టి పారిపోయారు. పేతురు అబద్ధం ఆడాడు, మిగిలిన వారు పారిపోయారు. తనను విడిచి పారిపోయిన వారిని గూర్చి యేసు ఏమంటున్నాడు తెలుసా? నా సహోదరులు అని అన్నాడు. Do not be afraid. Go and tell my brothers to go to Galilee, and there they will see me. ఇది ఆల్రెడీ ఆయన ప్రామిస్ చేశాడు, మీరు నన్ను గలిలయలో కలుసుకుంటారు మళ్ళీ అని. కనుక మీరు వెళ్ళి రీకన్ఫర్మ్, మీరు వెళ్ళి చెప్పండి. మళ్ళా నేను వాళ్ళకి చెప్పింది గుర్తుందో లేదో, వాళ్ళు ఎట్లున్నారు? భయకంపితులు అయిపోయి ఉన్నారు, నిరుత్సాహంలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. దే లాస్ట్ ద హోప్, నిరీక్షణ కోల్పోయినట్టుగా భయపడుతున్నారు. గో అండ్ స్ట్రెంగ్థెన్ దెమ్, టెల్ దెమ్ దట్ దే విల్ మీట్ మీ అట్ గలిలీ. నన్ను వారు గలిలయలో కలుసుకుంటారు అని నా సహోదరులతో చెప్పండి. యేసు ఒక కబురు పంపిస్తున్నాడు శిష్యులకి, యు ఆర్ మై బ్రదర్ అండ్ ఈవెన్ దో యు లెఫ్ట్ మీ అట్ ద క్రాస్, యు ఆర్ కాల్డ్ యాజ్ ద బ్రదర్ అండ్. మీరు నా సోదరులని చెబుతున్నాడండి. ఒక విధంగా ఈ స్త్రీలు వెళ్ళి ఈ మాట చెబుతున్నప్పుడు దే అమేజ్డ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని గురించి వాళ్ళంతా అబ్బురపడి ఉంటారు. మేము ఆయన వదిలిపెట్టి పారిపోతే ఆయన మమ్మల్ని కలుసుకోవటానికి మాకు ముందుగా చెప్పిన చోటకి ఆయన వస్తున్నాడా? మమ్మల్ని రమ్మంటున్నాడా? మమ్మల్ని వచ్చి కలుసుకోమంటున్నాడా? మనమైతే అంటామా? మనమైతే ఒక వ్యక్తితో తగాదా పడితే వాడి ముఖం చూస్తామా? లేదే. ఒకడు మనతో విభేదించి వెళ్ళిపోతే వాడిని పిలుస్తామా? పిలవమే. కానీ ఆయన దేవుడండి. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన శత్రువులతో సహా అగాపే ప్రేమ వర్షింపచేశాడు. ఆయన శిష్యులు తన సహోదరులుగా ఆ స్త్రీలకు ప్రకటన చేశాడు. ఈ సమయంలో
వాక్యం వింటున్న మీకు నేను మనవి చేస్తున్నాను, ఆయన నన్ను నిన్ను కూడా సోదరుడుగానే భావిస్తున్నాడు. మనలను బిడ్డలుగానే కాదు, మనలను సోదరులుగా కూడా భావిస్తున్నాడు. మనం దేవునికి పిల్లలం మాత్రమే కాదు, యేసునకు సోదరులముగా ఉంటున్నాము. ఇంకా బైబిల్లో తోటి పనివారంగా కూడా దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు. The utmost job on the earth is nothing but the servant of God. దేవుని సేవకుడు అనే ఉద్యోగం ఉందే, ఇది ప్రపంచ ఉద్యోగాలన్నింటికల్లా ఉత్కృష్టమైన ఉద్యోగం. ఎలీషా చేసిన ఉద్యోగం అదే. రాష్ట్రాలను దేశాలను వణికించిన ఎలీషా చేసిన ఉద్యోగం దేవుని సేవకుడు. కనుక దేవుని సేవ భాగ్యమని మనం చేస్తున్నాను. 16వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. 11 మంది శిష్యులు. యేసు శిష్యులు 12 మంది కదా, మరి 11 మంది ఎందుకు వెళ్ళారు? ఒకడు యేసును అప్పగించిన ఇస్కరియోతు యోధ. అతడు యేసు పట్టుబడినప్పుడు, వారు యేసుకు మరణదండన విధించినప్పుడు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి తాను తీసుకున్న 30 వెండి రూకలు వెనక్కిచ్చి, నేను నిరపరాధి యొక్క రక్తాపరాధం క్రిందున్నాను, నిరపరాధిని అప్పగించాను అని పశ్చాత్తాపడి కన్నీరు గార్చాడు. కానీ అతడు ఉరి పెట్టుకుని పోయి వెళ్ళి చనిపోయాడు. జకరియా చెప్పినట్లు, ఇర్మియా యొక్క వాగ్దానం ప్రవచనం జకరియా ఎత్తి వ్రాసినట్లుగా అతని జీవితం ముగిసిపోయింది. ఇస్కరియోతు యోధ ఉరిపెట్టుకుని చనిపోయిన తరువాత మిగతా 11 మందే ఉన్నారు. ఆ 11 మంది యునైట్ అయ్యారు. దట్ ఈస్ ద మిరాకిల్ హియర్. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఒలీవల కొండగా చెబుతారు దీన్ని. గలిలయ కొండకు వెళ్ళిరి. 11 మంది శిష్యులు యేసు మరణ సమయంలో డిస్పాస్ అయిపోయిన వారు, ఇండిపెండెంట్గా పారిపోయిన వాళ్ళు. యోహాను 21వ అధ్యాయంలో తిబెరయ సముద్రం దగ్గర 8 మందే కనపడ్డారు, మిగతా 3 కనపడలేదు. కానీ యేసు ఆరోహణ సమయానికి మాత్రం 11 మంది కలిసే వచ్చారు. ఆ 11 మంది కలిసి వచ్చి కొండ యొద్ద ఉన్నారు. యూనిటీ అమాంగ్ ద డిసైపుల్స్ ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇక ముందున వారు వినబోతున్న మాటలు వారి భవిష్యత్తునే మార్చేయబోతున్నాయి. యేసు మరణమునకు పూర్వము యేసుతో కలిసి చక్కటి గౌరవం పొందుతూ యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో తిరిగినటువంటి ఈ శిష్యులు తమ జీవితాల్లో దైవ ప్రణాళిక ప్రకారం విశ్వమంతటికి సువార్తను అందించటానికి వారి ప్రయాణం ప్రారంభం కాబోతోందని ఆ క్షణాన వారికి తెలియదు. వారు ఆ కొండ దగ్గరకు వెళ్ళారు. కానీ అప్పటికి ఏం జరుగుతుంది, తమ బ్రతుకులు ఎట్లా మారబోతున్నాయి, హౌ డిఫరెంట్ వీ ఆర్ గోయింగ్ టు లివ్, మేము ఎలా బ్రతకబోతున్నాం ప్రత్యేకంగా అనేది వాళ్ళకు తెలియదు. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. మనుషులుగా వారికి తెలియదు, కానీ వారి దేవునికి తెలుసు వాళ్ళు ఏం చేస్తారు. కనుక వాళ్ళు సర్వలోకమునకు వెళ్ళవలసినటువంటి వారు. వారిలో ఒకడు తోమా భక్తుడు. తోమా భారతదేశానికి వచ్చాడు. పేతురు ఆసియా ఖండానికి వెళ్ళాడు.
పౌలు గారు యూరప్ ఖండానికి వెళ్ళాడు సువార్తీకరణకు. ఇలాగున మనం చూస్తున్నప్పుడు అపోస్తలులు ఒక్కొక్కరి పట్ల దేవునికి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ముందస్తుగానే ఉంది. దాని ప్రకారం అది వారికి రివీల్ చేయటానికే వారు కొండ దగ్గరకు రమ్మన్నాడు యేసు ప్రభు. ఆయన ప్రాముఖ్యమైనటువంటి వచనాలు తాను చివరి క్షణాన భూమి మీద నుండి ఆకాశానికి ఆరోహణుడు అయ్యే సందర్భాన ఆ క్షణాన చెప్పటానికి ఆయన యొద్ద ఒక ప్రధానమైన సమాచారముతో కూడినటువంటి మాటలను యేసు కలిగి ఉన్నాడు. వారు ఆయనను చూచి మ్రొక్కారు, కానీ కొందరు సందేహపడ్డారు. ఈ 11 మంది అక్కడున్నారు. వారు ఆయన చూచి ఆయన మొక్కారు. 11 మందిలోనే భిన్నమైనటువంటి అభిప్రాయం ఇంకా వ్యక్తం అవుతూనే ఉంది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, భూమి యందును పరలోకమందును నాకు సర్వాధికారం ఇయ్యబడింది. ఎంత గొప్ప మాట! యేసు వద్దకు వారు రాలేదు, వారి యొద్దకే యేసు వచ్చాడు. నాకు పరలోకమందు భూలోకమందు నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. And when they saw him, they worshipped him, but some doubted. And Jesus came and said to them, all authority in heaven and on earth has been given to me. All authority in heaven and in the earth has been given to me. నాకు భూమి మీద ఆకాశములో సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారం ఇవ్వబడినది యేసుక్రీస్తు ప్రభు వారికి. Now everything is under the control of Jesus Christ alone. యేసుక్రీస్తు నందే సకలమైనటువంటి నిర్వహణ అధికారము ఆయనకి ఏర్పరచబడింది. తర్వాత ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని? పరలోకం మీదను భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి, నాకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళండి. కాబట్టి అనే పదం కనెక్ట్ చేస్తోంది. ఎవరిని కనెక్ట్ చేస్తోంది? కాబట్టి అనేటువంటి పదం అంతకుముందు మాటలను తర్వాత మాటలను కనెక్ట్ చేస్తోంది. చూడండి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళండి. దేనిని బట్టి వెళ్ళాలి? భూమి మీద పరలోకంలోనూ ఆయనకు సర్వ అధికారం ఉన్నది. ఆయన ఎవరిని రక్షించాలనుకుంటే ఆయన రక్షించగలిగే అధికారం కలిగినటువంటి వాడు ఆయన. కనుక యేసు తాను అధికారము గలవాడనని చెబుతున్నాడు. సకల అధికారము, సర్వ అధికారం ఆయనకున్నది. ఇట్ వాజ్ గివెన్ అన్టు హిమ్. సోదరుడా, సోదరి, ఆయన అధికారమును ప్రశ్నించువాడు లేడు. ఆయన సార్వభౌమిక అధికారం కలిగినటువంటి మహాప్రభువు. ఆ గొప్ప ప్రభువు వారితో మాట్లాడుతూ మహోన్నతమైన కార్యము సాధించుటకు వారిని నియమించి పంపిస్తున్నాడు. అదేమిటంటే ప్రపంచ సువార్తీకరణ, గ్లోబల్ ఇవాంజలైజేషన్. కనుక ప్రపంచములోని అన్ని జాతులు, మతాలు, కులాలు సువార్త వినాలి అనేది ప్రభువు యొక్క సంకల్పమై ఉన్నది. అందుకే సువార్త లోకమందంతటా ప్రకటించబడాలంటు తర్వాత అంతా అన్నాడు. కావున యేసు వారితో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇస్తూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటిని గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు సర్వలోకానికి వెళ్ళమన్నాడు. ఇది గ్రేట్ కమిషన్.
ఇది మహా ఆజ్ఞగా చెప్పుకుంటాం మనం. ఏమిటి మహా ఆజ్ఞ? వాట్ ఈస్ గ్రేట్ కమిషన్? మహా ఆజ్ఞ ఏమిటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఈ సువార్త నమ్ము ప్రతి వారికి రక్షణ కలుగ చేస్తుంది అన్నాడు వాక్యములో పౌలు. అవును, కనుక మానవుడు రక్షించబడినట్లు సువార్తను లోకమందంతటా ప్రకటించుట కొరకు ప్రారంభాన్ని అపోస్తలుల చేతికి మన ప్రభువు ఇచ్చాడు. సోదరుడా, సోదరి, ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలము దేవుని యొక్క కృపకు పాత్రులము ఉన్నట్లుగా ఆయన సువార్త యందలి విశ్వాసమే మనకు సహాయపడిందనేది మనం విశ్వాసులుగా గుర్తెరగగలిగి ఉన్నాము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను, all the nations, not all the religions or not all the castes, but all the nations, దేశాలు, జనాంగములు. There the religion and caste was not mentioned. అక్కడ మతమో కులమో పేరు రాయలేదు, దేశం అన్నాడు. జనములు అంటే దేశాలు, నేషన్స్, all the nations. Go ye therefore and make disciples of all nations. All nations అన్నప్పుడు all religions అని అర్థం కాదు, all castes అని కాదు. All the nations. కనుక ఒక ఇండియన్సే కాదు, చైనీసే కాదు, అమెరికన్సే కాదు, ఆఫ్రికన్సే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారు కూడా యేసుక్రీస్తు యొక్క సువార్తను తెలుసుకోవాలి. కనుక మీరు సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాలి అన్నాడు. తర్వాత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇస్తూ నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని గైకొనాలని వారికి బోధించండి. సోదరుడా, సోదరి, ప్రభువు చెబుతున్న మాట వారికి బోధించండి. గ్రేట్ కమిషన్లో టీచ్ ద డాక్ట్రిన్ అండ్ ప్రీచ్ ద గాస్పల్. సువార్త ప్రకటన చేయాలి, సిద్ధాంతమును బోధించి నేర్పించాలి. యు మస్ట్ టీచ్ ద డాక్ట్రిన్, బట్ యు మస్ట్ ప్రీచ్ ద గాస్పల్ టు ఆల్ ద నేషన్స్. సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. ఈ తర్వాత 4 సువార్తల తర్వాత వచ్చే పుస్తకం పేరు అపోస్తులుల కార్యముల గ్రంథం. దీన్ని అపోస్తలుల చర్యల గ్రంథం అని కూడా అంటారు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం పరిశీలిస్తున్నప్పుడు ఈ మాట నెరవేర్పు కనిపిస్తుంది. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నప్పుడు అది ఎంత గొప్ప మాట అంటే చిన్న మాట కాదు, ప్రపంచాన్ని ఉద్దేశించి చెప్పిన మాట. ప్రపంచంలో ఎన్ని ఖండాలు, ఎన్ని దేశాలు, ఎన్ని భాషలు, ఎన్ని విచిత్రమైన పరిస్థితులు, కానీ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ నీడ్స్ ద గాస్పల్. వెరీ ఇంపార్టెంట్. నేను ఇవాళ ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను. అదొక వీడియో ప్రజెంటేషన్. పెర్సిక్యూషన్ రిలీఫ్ టీం వారు పంపించినట్టుగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు చూశాను. దాని సారాంశం ఏమిటంటే, ఒక క్రైస్తవ సేవకుణ్ణి పట్టుకుని కొందరు వ్యక్తులు గట్టిగా నిర్బంధించి నేను క్రైస్తవుడిగా ఉండను మరియు నేను బైబిల్ని ముట్టుకొని రేపటి నుంచి అని ప్రమాణం చేపిస్తున్నారు బలవంతాన్ని. ఆ పోస్ట్ చూశాను. సర్వలోకానికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? విశ్వాసం మీద ఉన్నది. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము, అండ్ ద కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్ ఫర్ ఏ క్రిస్టియన్ అండ్ బిలీవ్. అందుకే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యులర్ కాన్స్టిట్యూషన్.
మనం నెయిదర్ రిలీజియస్ ఆర్ ఇర్రిలీజియస్, మనం మతపరంగా ప్రభుత్వము కానీ ప్రభుత్వ అధికారులు కానీ పనిచేయరాదు. ప్రజలు ఒక మతాన్ని ఎన్నడూ వేరొక మతం హింసించేటట్టుగా పోకూడదు. ఇది మన కాన్స్టిట్యూషన్. కనుక ఆ పోస్ట్కి నేను వెంటనే ఆన్సర్ పెట్టాను. వాళ్ళు ప్రార్థించమని కోరారు, నేను ప్రశ్నించాను వారిని. ప్రార్థించమని కోరుతున్నారు, వై కాంట్ యు క్వశ్చన్ ద అథారిటీస్? ఎందుకు మీరు అథారిటీస్ను కలుసుకోరు? when you have received an authoritative news like that, such news, you must respond and inform to the authorities who has to keep the constitution alive. రాజ్యాంగాన్ని పరిరక్షించే దిక్కుగా మనం ఎన్నుకున్న వారి వద్దకు ఆ సన్నివేశాన్ని మనం తీసుకుని వెళ్ళాలి. కనుక చాలా సందర్భాల్లో క్రైస్తవులు అత్యధికంగా ఎదుర్కొంటున్న విమర్శ మత మార్పిడి. నేను మాట్లాడుతున్నవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. మత మార్పిడి. అసలు మత మార్పిడి ఎవరు చేస్తారు? ఎవరు చేయాల్సిన అవసరం ఉన్నది? ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు అన్నప్పుడు మరొక వ్యక్తికి ఇందులో సంబంధం ఏముంటుంది? కాబట్టి ఆ వ్యక్తి ఎఫిడవిట్ ఇవ్వాలి, ఆ వ్యక్తి గవర్నమెంట్కి రాసుకోవాలా, ఐ వాంట్ టు టేక్ బ్యాప్టిజం అని ఆ వ్యక్తి రాసుకోవాలా. అప్పుడే కదా బాప్తిజం ఇచ్చే వ్యక్తికి ప్రొటెక్షన్ ఉండేది కాన్స్టిట్యూషనల్గా. కనుక ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ ఇవాంజలిజం ఆర్ ఇవాంజలిజం అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ద క్రిస్టియన్స్ ఇన్ దీస్ డేస్. ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదనేది నా భావన. సోదరుడా, సోదరి, సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని పైన ఉన్నది. దాన్ని ఎవరు ఆపటానికి లేదు, ఎవరు అభ్యంతరపరచడానికి లేదు. అందుకే అమెరికా దేశం కూడా సెక్యులర్ కంట్రీగానే ఆవిర్భవించింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ప్రతి ఒక్క వ్యక్తికి సమాచారం ఇమ్మన్నారు. ఏమిటా సమాచారం అంటే, యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచారని, ఆయన ఈ లోకములోని ప్రతి మానవుని కొరకు వారి పాపము నిమిత్తం తన సొంత ప్రాణాన్ని దేవుని ఎదుట బలిగా అర్పించారని, అందువలన మానవ పాపానికి పరిపూర్ణ పరిహారం ఉచితంగా విశ్వాసం చేత అనుగ్రహించబడుతుందని, కనుక ఈ సమాచారం లోకమందంతటా అందించాలి అని ఆయన బోధ. దాన్ని ప్రతి క్రైస్తవుడు తన విద్యుత్ ధర్మంగా ఒక లిమిటేషన్, ఒక కంట్రీ, ఒక స్టేట్, ఒక టౌన్, సిటీ అని లేకుండా అట్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వరకు తీసుకెళ్లేటువంటి బాధ్యత దేవుడు విశ్వాసులకు ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం we need to observe the constitution and its values. It's more important for Indian to observe the constitutional freedom. కనుక దీనిని మనం అభ్యంతరపరచరాదు. ఏ ఒక్క క్రైస్తవేతరుని క్రైస్తవ్యం స్వీకరించమని ప్రలోభపరచరాదు. అర్థమవుతుందా? కనుక యేసు ఎక్కడ ప్రలోభపరచమని చెప్పలా. యు టెల్ దెమ్ ద గాస్పుల్. If they are interested to receive, they can do that. అంతవరకే. అంతేగాని మీరు వాళ్ళను బలవంతాన తెచ్చి బాప్తిస్మాలు ఇమ్మని ఎక్కడ చెప్పలా. They listen and they can take the decision. They can believe or not. It is their independent will and decision. Simple. బైబిల్ అంతవరకే చెప్పింది. మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి. చాలామంది వింటారు, కానీ నమ్మిన వారు ముందుకు వస్తారు. అప్పుడు సమస్య లేకుండానట్లుగా నేను చెప్పాను కదా ఇందాక, ఒక క్రైస్తవేతరుడు ఒక క్రైస్తవుడుగా తన విశ్వాసం కొనసాగించాలనుకున్నప్పుడు he should follow the methods of the constitution. It's most important in India or like other countries who follows the secularism. ఇది చాలా అవసరం. నేను ఎప్పటి నుంచో ఇది చెబుతున్నాను, చాలామంది పెద్దలు దాన్ని వింటున్నారు కానీ పట్టించుకోవటం లేదు.
పరిస్థితులు ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు క్రైస్తవుల మీద దాడులు వస్తున్నాయి అన్నారు. ఇవాళ పేపర్లో మోడీ గారు రాస్తూ ఇప్పటికీ ఎస్సీల మీద దాడులు జరగటం విచారకరం అని అనౌన్స్ చేస్తున్నాడు. 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఈ అంటరాని తరం మీద దాడులు జరుగుతున్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నాడు ఆయన ప్రైమ్ మినిస్టర్గా. కనుక దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు గో ye into all the world and reach all the nations and preach the gospel. సువార్త ప్రకటించమన్నాడు. సర్వాధికారం యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వబడింది. ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని గైకొనాలని బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. God is with the people who proclaim the gospel. This is the truth. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారితో ప్రభు ఉన్నాడు. ఇది కేవలం విశ్వాసం కాదు, ఇట్స్ ఎ ప్రామిస్ ఆల్సో ఫ్రమ్ జీసస్. ఇది యేసు నుండి చక్కటి వాగ్దానము కూడా. నేను 15 సంవత్సరాలుగా మీడియాలో వాక్యం చెప్పాను. ఐ నెవర్ క్రిటిసైజ్ ఎనీ అదర్ గాడ్ ఆర్ అదర్ రిలీజియన్. ఇట్స్ నాట్ మై డ్యూటీ. ఐఎమ్ నాట్ ఫర్ దట్. నేను ఎంతోమంది క్రైస్తవేతరులు ఈ ప్రోగ్రాం వింటారు నాకు తెలుసు. కానీ ఐ నెవర్ క్రిటిసైజ్. ఎప్పుడు కూడా వేరొక దేవుణ్ణి నేను దుర్భాష ఆడలే, వేరొక మతాన్ని నేను కించపరచలే. కనుక నేను 100% ధైర్యంగా చెబుతాను, కాన్స్టిట్యూషనల్గా ఇవాంజలైజ్ చేయటం నేర్చుకోవాలి. కనుక సువార్త ప్రకటించాలని మీరు కోరుకున్నట్లయితే యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద గవర్నమెంట్ to arrange the meeting if you are not allowed in that area also. Government has to provide the security to proclaim our religion or to preach the faith of ourselves to the public in India. It is the constitutional. కాబట్టి మనము దేనికి వెరవవలసిన పని లేదు. As a Christian in India, you are free, you are allowed to preach your religion. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉన్నది. కనుక చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడుతూ ఇతర దేవుళ్లను, ఇతర మత విశ్వాసాలను కించపరుస్తూ వారి విగ్రహాలను పారేస్తూ, కొందరైతే విన్నాను, నేను బాధపడ్డాను, విగ్రహాలు నీళ్లలో పారేశారని, బురదలో తొక్కేశారని. అట్లాంటి పనులు చేయటం వల్ల ఏమి సంభవిస్తుంది? లేకపోతే పలానా వాళ్ళందరూ దెయ్యాలని, భూతాలని వర్ణించటం. కాబట్టి ఇతర మతాల యొక్క విశ్వాసాలను గాయపరచడాన్ని గురించి సువార్తలు ఎక్కడ లేదు. సువార్త అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయాడు కాబట్టి నీకు మరణం లేదు, నరకం లేదు, నువ్వు రక్షించబడ్డావు అనే మెసేజ్లో ఎక్కడ ఇతర మతాలను దేవుణ్ణో కించపరిచింది ఎక్కడ లేదు. ఫస్ట్ ఎవ్రీ ప్రీచర్ నీడ్ టు నో హౌ టు ప్రీచ్ ద ప్యూర్ గాస్పల్. అందులో ఎక్కడ హీలింగ్ను గుర్చిన ప్రలోభాలు లేవు, ఆశీర్వాదాలను గుర్చిన ప్రలోభాలు లేవు, భౌతిక సంబంధమైనటువంటి వాగ్దానాలు ఏమీ గాస్పుల్లో ఇవ్వబడలేదు. అర్థమవుతుందా? కనుక యూ స్టిక్ ఆన్ టు ద డాక్ట్రిన్, దెన్ యూ ప్రీచ్ ద గాస్పుల్, దెన్ నో వన్ కెన్ క్వశ్చన్ యూ. కనుక ఇంకొకటి లేచి నిన్ను ప్రశ్నించే అధికారం ఉండదు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ ట్రూలీ డాక్ట్రినల్, నువ్వు సిద్ధాంతపరంగా నువ్వు చెప్పినట్లయితే, ఇఫ్ యు ఆర్ ట్రూలీ కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగపరంగా నువ్వు నీ మత స్వేచ్ఛను వినియోగించుకుంటే నో వన్ కెన్ స్టాప్ యూ. ఎవరు ఆపరు. కనుక సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యం చెబుతోంది, ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వారితో సదాకాలం దేవుని సన్నిధి ఉంటుంది. అందుకే కదండి 1950 ఆ సమయంలో 50 దేశాలకు స్వతంత్రం వచ్చింది. ఒక్క భారతదేశానికే కాదు, 50 కంట్రీస్ బికేమ్ ఇండిపెండెంట్. కనుక ఆ సందర్భంలో అనేకమైన దేశాలు లౌకిక రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి. ఎందుకంటే సువార్త లోకానికి చాటబడాలి, తెలియచేయబడాలి. God made that arrangement for all the people of the world to receive the gospel.
సువార్తను వినటం కొరకు దేవుడే ఒక రాజకీయ పరమైనటువంటి అంగీకారాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వచ్చాడు. యు నీడ్ టు అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ టైం. ఈ సమయం కొరకు దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. సోదరుడా, సోదరి, నేను మత్తయి సువార్త ముగిస్తూ చెబుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు భూమికి రాజు, రాజులకు రాజు, విశ్వాన్ని పరిపాలించటానికి రాబోతున్నటువంటి ప్రపంచ రారాజు కనుక ఆయన 1000 ఏండ్లు పాలనకు రాబోతున్నాడు. ఆయన దేవుని కుమారుడు, దేవుని వాక్యము, నరావతారైన వాడు. ఆయన నరులను తమ పాపముల నుండి రక్షించటానికి నరునిగా వచ్చి తన శరీరమునందు మానవ పాపానికి దేవుని చేత శిక్ష విధించబడిన వాడై దేవునితో తిరిగి పరిశుద్ధుడైనందున సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకుని మనుషులను తన నామము ద్వారా దేవునితో అనుసంధానం చేయటానికి ఆయన దేవుని చేత అంగీకరించబడ్డాడు. ఈ సువార్త లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రకటించబడి నమ్మిన వారికి రక్షణ కలుగు చేయుటకు దేవుని యొక్క చిత్తమై ఉన్నది అనేది మత్తయి సువార్త ముగింపు సారాంశంగా నేను మీకు తెలియజేస్తున్నాను. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప ప్రవచన వాక్యములను గురించి ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. వారికి ఆయనకు కృతజ్ఞత కలిగిన వారముగా జీవించాలి. మత్తయి సువార్త నేను ముగిస్తున్నాను.